పెట్టారు. అందుకని ఈ బెట్టింగ్లు వచ్చినాయి. ప్రశాంత్ కిషోర్ కాసేపు అటువైపు ఉంటాడు, కాసేపు ఇటువైపు ఉంటాడు. ఆయనే క్లియర్గా చెప్పడం లేదుగా. కరణ్ థాపర్ ఇంటర్వ్యూ చూసారా మీరు? చూసారు. మరి అందులో ఆయన ఎంత కంగారు పడ్డాడో, ఎంత విసుక్కున్నాడో చూశారుగా మీరు. చెప్పలేదు అనేది కంగారు పడ్డారు, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం కూటమి గెలుస్తుందని చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. స్టిల్ హి ఈజ్ బిలీవింగ్ దట్. ఆయన చెప్పిన మాట కూడా ఎవరు నమ్మరు సార్. ఎందుకంటే ఈ సమాజం చెప్తారు చూసారు, మన తెలుగులో సమాజం చెప్తారే, ఆయన బుడ్డి ఆయన కొడుకోవడం చేత కదా, ఆయన ఆంధ్రప్రదేశ్లో ఎవడు గెలుస్తాడని ఆయన చెప్పేది ఏంది? ఆయన డబ్బులు తీసుకొని పార్టీల తరఫున చేస్తాడు, ఆయనకున్న ఒపీనియన్ ఏదో చెప్తాడు. ఈ మధ్యకాలంలో ఆయన చెప్పింది ఏది కరెక్ట్ కాదు. ఆయనే చెప్పాడు కదా, నేను ఇప్పుడు ఆ పని చెయ్యడం లేదు, నా పనిలో నేను ఉన్నానని ఆయనే చెప్పిన తర్వాత ఇంకా ఆయన వీళ్ళ తరఫున చెప్పడం ఏంటి? స్పెషల్ ఫ్లైట్లో రావడము, ఆయన చేత చెప్పించడము, సంగతి సమాచారం అనేది. ఆయన థియరీ చెప్తున్నారు, రాజులాగా నేను ఇస్తాను, మీరు తీసుకోండి, మీ తర్వాత నాకు కప్పం కట్టండి, నాకు ఓట్లేంటి కైండ్ ఆఫ్ బిహేవియర్ జగన్మోహన్ రెడ్డికి ఉంది, అది జనాలు యాక్సెప్ట్ చేయరు అని. యాక్సెప్ట్ చేయరని ఆయన చెప్తాడు సార్. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నాకంటే ఆయనకి ఏమన్నా ఎక్కువ తెలుసా? మాచర్ల లాంటి ఏరియాస్ గురించి నాకంటే ఆయనకి ఏమైనా ఎక్కువ తెలుసా? ఎట్లా తెలుస్తుంది చెప్పండి? నాకంటే ఆయనకి ఏమైనా ఎక్కువ తెలుసా? నాకు 10 తెలిస్తే ఆయన ఒకటి కూడా తెలియదు ఆయనకి. యూ టేక్ ఇట్ గ్రాంటెడ్ అండి. 120 సీట్లకు తగ్గవు. వీళ్ళు ఇలా మిషన్లో పగల కొట్టడము, ఇంకోటి చేయడం అనేటువంటిది ఎన్ని చేసినా కానీ సైలెంట్ ఓటింగ్ అనేటువంటిది చేసేసారు పల్లెటూళ్ళలో. వైసీపీ గెలుస్తుందని చెప్తున్న వాళ్ళంతా సైలెంట్ ఓటింగ్ అంత సైలెంట్గా ఉన్న ఓటింగ్ సౌండ్ మీకు ఎలా అనిపిస్తుంది అని నా పాయింట్. యాటిట్యూడ్ సార్ అది. ప్రజలు ఏ విధంగా మాట్లాడుతూ మీరు మైక్ తీసుకెళ్ళి ముందు పెట్టారనుకోండి, వాడికి చిలకలో నువ్వు పోతాడే కానీ వాడు చెప్పట్లేదు. నేను 2004 నుంచి చూస్తున్నాను వాడు చెప్పరు. ఇంతకుముందు ఒక 2% అనేటువంటిది న్యూట్రల్ ఓటర్స్ ఉండేవాళ్ళండి. ఇప్పుడు అది ఇంచుమించు 10% అయిపోయింది ఈ 20 సంవత్సరాలు. వాళ్ళు మీరు డైరెక్ట్గా మీరు అడిగితే చెప్పరు. వాళ్ళ దగ్గర ఉండే హావభావాలను బట్టి, వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టి, ఏరియాని బట్టి, వాడి ఏజ్ని, సంగతి సంవత్సరం లెక్క తీసుకొని మనం ఒక ఎగ్జామ్షన్లోకి రావాల్సిందే కానీ వాళ్ళు చస్తే చెప్పరు. సో మీరు స్టిల్ వైసీపీ గెలుస్తుంది దాంట్లో ఉన్నారు? డెఫినెట్గా గెలుస్తారు. ఓకే, కానీ మీరు ఒక మాట అడగచ్చు, మరి మీరు బెట్టింగ్ పెట్టారండి నాగార్జున రెడ్డి గారు అడుగుతారు. మీరు పెట్టుండాలని అనుకున్నాను. ఎందుకంటే బెట్టింగ్స్ అనేటువంటిది చట్ట విరుద్ధం అండి. చట్ట విరుద్ధమైన పనులు మనం చేయకూడదు. మనం ఎదుటివాడిని ఎప్పుడు క్వశ్చన్ చేయగలుగుతాం? నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే నువ్వు ఎదుటివాడిని క్వశ్చన్ చేయగలుగుతావు. నువ్వే బెట్టింగ్లు పెడితే బెట్టింగ్లు పెట్టద్దని చెప్పడానికి నువ్వే చట్టాన్ని వైలేట్ చేసినట్టు కదా. నన్ను చాలామంది అడిగారు, ఈవెన్ ఎన్ఆర్ఐస్ అడిగారండి, ఏంటి 10 లక్షలు ఆఫర్ వచ్చింది పెడదామంటారా సంగతి సంవత్సరం అంటే, పెట్టడం పెట్టుకోకపోవడం నీ ఇష్టము, నా ఉద్దేశము, నా అభిప్రాయం ఇది, నాకున్న ఇన్ఫర్మేషన్ ఇది, నేను జనరల్గా చెప్పింది ఇంతవరకు ఎప్పుడు తప్పు కాలేదు, నేను ఎంకరేజ్ చేయను, నువ్వు పెట్టుకోవడం నీ ఇష్టం, నేనైతే పెట్టను. చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు చెయ్యకూడదు. చివరిగా కంక్లూడ్ చేస్తూ, నారా లోకేష్ గారికి పార్టీ బాధ్యతలు ఇస్తారు అంటూ ప్రచారం జరుగుతుంది. బుద్ధా వెంకన్న గారు కోరడం కాదు, డిమాండ్ చేస్తున్నారు. నేను ఉపయోగం ఏముంది సార్ దాని మౌలికంగా? లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ అండి, ఆయన ఎంత హైప్ చేశారంటే, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివాడు, చాలా వాడు, అలాంటి వాడు, ఇలాంటి వాడు, సంగతి సంవత్సరం అని చెప్పి చాలా చేస్తారు. టు టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, పవన్ కళ్యాణ్, లోకేష్ బోత్ ఆర్ అన్ఫిట్ టు పాలిటిక్స్. పీపుల్ని కన్విన్స్ చేయలేరండి, పాయింట్ టు పాయింట్ చెప్పలేరండి, గట్టిగా అడిగితే ఒక మాట చెప్పలేరు సార్ వాళ్ళు. నాకే అనుభవం. నేను జేడీ లక్ష్మీనారాయణ గారు నాకు మంచి మిత్రుడు. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, జేడీ లక్ష్మీనారాయణ గారు నాకు మంచి మిత్రుడు. ఇన్వెస్టిగేషన్ చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాని మీదనేగా. బట్ నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం మనం. సరే, ఇప్పుడు ఆయన పార్టీ పెట్టుకున్నాడు, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. అది కేఏ పాల్ గారు ఉన్నారు, మీరు నా పార్టీలోకి వచ్చేయండి, మనమే గెలిచేస్తున్నాము, గ్యారంటీగా గెలుస్తాము, నిన్ను ఫైనాన్స్ మినిస్టర్ చేస్తానంటాడు ఆయన. రోజు ఎంటపడేవాడు. అమెరికాలో ఉన్నప్పుడు కూడా రాత్రి కూడా 11 గంటలకు ఫోన్ చేసేవాడు. సరే, దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ, వదిలేద్దాం. అలాంటి వాళ్ళని వదులుకున్నారు అంటే ఇంకేముంటుంది చెప్పండి? ఎవరైనా వదులుకుంటారా? వదులుకోరు కదా. ఆయనే బయటకు వచ్చాడు. అదేవిధంగా పేరేంటో నాకు టక్మని గుర్తు రావట్లేదు, కానీ ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు అనుకోండి, ఆయన జనసేన పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు 2.5 years బ్యాక్ ఒకసారి పవన్ కళ్యాణ్తో మాట్లాడదాం అనుకుంటున్నానండి నేను. ఆయన ఏదో ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని, జయప్రకాష్ నారాయణ గారిని, వాడిని పిలిపించి ఏదో 70,000 కోట్లు రావాలి అది ఇది అనేసి అన్నాడు. ఒకసారి మాట్లాడదాం అనుకుంటున్నాను, ఏదో కొంచెం స్పార్క్ ఉన్నట్టుంది ఇతనిలో అని అడిగాను నేను. మీరు ఆయనతో ఏం మాట్లాడదలుచుకున్నారో నాకు చెప్పండి, నేను సాటిస్ఫై అయితే అప్పుడు నేను ఆయన దగ్గర తీసుకెళ్తానని చెప్పాడు. వాయబ్బో, ఎంత ఓహో ఇదైతే వ్యవహారం చాలా అర్థదిట్టంగా ఉన్నట్టుంది, ఎందుకు వచ్చిన బాధలేరా బాబు అని తర్వాత ఎప్పుడు ఆయన కాంటాక్ట్ చేయలేదు. వన్ ఫైన్ మార్నింగ్ ఆయన వైఎస్ఆర్సీపీలో తేలేడు. ఆయన పేరు ఏదో నాకు టాక్ మనకు గుర్తు రావట్లేదు. అంతకుముందు బీజేపీలో ఉండేవాడు, దాని తర్వాత ఇక్కడికి వచ్చాడు, అక్కడి నుంచి ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి వచ్చాడు.
సో ఇట్లా చాలా మంది ఇంపార్టెంట్ పీపుల్ అందరూ వెళ్ళిపోయారు. ఒకసారి సుమన్ టీవీలో విజయ్ కుమార్ అని ఒక అతనైతే అసలు చాలా దారుణంగా మాట్లాడాడు. ఇంక సరే ఇట్లాంటి వాళ్ళతోటి డిబేట్స్లో పెట్టుకోవడం అనేది పద్ధతి కాదులే, నేనే మధ్యలో. రేపు గెలవబోతున్నాడని ఎలమంచిల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు విజయ్ కుమార్ గారు. అవునా? ఓకే, మేబీ ఇచ్చింటారులేండి, సీట్ ఇచ్చింటారు. కానీ ఇప్పుడు నాయకుడు అనేటువంటి వాడు సరిగా ఉంటే ఒక రకంగా ఉంటుంది. లోకేష్ గారి నాయకత్వ లక్షణాలకు సంబంధించి ఇంకా ఎందుకు అనుమానం ఉండాలి మీకు? 31-32 కిలోమీటర్లు పదయాత్ర చేశారు ఆయన. 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఎన్ని పాదయాత్రలు చేసినా కానీ చెప్పదలుచుకుంది క్లియరిటీ తోటి క్లియర్గా చెప్పాలి సార్. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఇది ఈ విధంగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్కి అప్పులు ఈ విధంగా ఉన్నాయి, ఇండస్ట్రీస్ రావాలంటే ప్రత్యేక హోదా రాకపోయినప్పటికీ కనీసం పన్ను రాయితీలైనా సెంట్రల్ గవర్నమెంట్ అడిగి చెప్పాలి. అవన్నీ ఎందుకు సార్? అవి మీకు కావాలి. కానీ ఆయన చెప్పాల్సింది బుక్ పట్టుకున్నాడు, బుక్లో ఎవరి పేర్లు రాశారో చెప్తున్నారు, అవి బాగా కనెక్ట్ అయింది. దాని మీద పెద్ద చర్చ ఉంది రాష్ట్రంలో. ఏమైనా చర్చలు కొన్నాళ్ళు ఉంటుంది సార్. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక 2-3 రోజులు బాగా హాట్గా ఉంటాయి, తర్వాత ఏమీ ఉండదు అందులో. ప్రజలు చాలా విఘ్నులు సార్. నాకు తెలిసినంతవరకు అండి వీఎన్ఆర్ గారు, ప్రజలు తిక్కలోళ్ళు, పిచ్చోళ్ళు, డబ్బులు ఇస్తే ఓట్లేస్తారు, మందు పోస్తే ఓట్లేస్తారు అని చెప్పిన ప్రజలందరూ వెధవలు, పనికి మాలినటువంటి వాళ్ళు, డబ్బులు మొహాన పారేసి ఓట్లు కొనండి అని చెప్పి కామెడీ చేయడం సంగతి ఏంటి తెలిసిన, ఈజ్ మై క్లయింట్ వన్స్ అప్ అనే టైం రాజ్భవన్ రోడ్లోనే ఆఫీస్ ఉండేది ఆయనకి, నెట్ టెక్నిక్స్ అని. ఆ దశరథరామయ్య గారు అని ఒక ఆయన చూసేవారు అన్నమాట. ఆయన అప్పటి నుంచి నాకు తెలుసు, కొన్ని పనికి మళ్ళీ పనులు చేయమన్నాడు. అయ్యా నా వల్ల కాదు బాబు, నువ్వు వేరే వాళ్ళని నైటర్ కింద పెట్టుకో అన్నాను, నేను బయటికి తొలిగాను. మొన్న కనపడ్డాడు, మళ్ళీ తేలాడు. అక్కడ డబ్బులు బాగానే సంపాదించాడు. ఫుడ్ చైన్ హోటల్స్ ఉంటాయి, ఒక 16-20 హోటల్స్ ఉంటాయి బే ఏరియాలో. శాన్ ఫ్రాన్సిస్కో దగ్గర వాళ్ళ తమ్ముడు కోమటి రామ్ అనే సంగతి సమాచారం, తానాలో దాంట్లో బాగా యాక్టివ్గా ఉంటాడు. బట్ ఆయన ఇండియా వచ్చి ఆ విధంగా చెప్పడం ఏంటంటే ప్రజల్ని తెక్కల కింద చూడకూడదండి. ప్రజలు చాలా విఘ్నులండి వీఎన్ఆర్ గారు.